ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవి సినిమాలు ఆపేశారు. ఎన్టీఆర్ సైతం బొబ్బిలిపిల్లి సినిమా చేసిన తర్వాత సినిమా రంగానికి స్వస్తి చెప్పి పాలిటిక్స్లో దిగి ప్రభంజనం సృష్టించారు. కానీ పవన్ దీనికి భిన్నంగా వరుసగా సినిమాలు సైన్ చేస్తూనే మరోవైపు ఎన్నికలకు సై అనటంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఫ్యాన్స్ కూడా అర్థం కావటం లేదట. ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క జనసేన విషయాల్లో యాక్టివ్గా ఉండటం పవన్ని బాగా ఇబ్బంది పెడుతోందట. అలా అని సినిమాలు మానేసి జనసేన వైపే తన దృష్టి పెట్టడం లేదు. అంటే పూర్తిగా సినిమాలు మానేసి ప్రజాసేవకు వస్తానని పవన్ ఇంకా చెప్పలేదని అభిమానులు చెప్తున్నారు. జన సైన్యం ఇంకా సిద్ధం కాలేదు, కానీ యుద్ధానికి సిద్ధమని సంకేతాలు పంపుతున్నాడు. సంస్థాగతంగా ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు, కానీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇందులో ఎన్నో లెక్కలు ఉంటాయంటున్నారు. అనంతపూర్ నియోజకవర్గం నుంచి జనసేన వర్కర్స్ రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు. దీని తర్వాత ప్రకాశం జిల్లా, ఇలా 2 నెలలకు ఒక్కొక్క జిల్లా కవర్ చేసుకుంటూ పోతే ఎంపికలకు సుమారు 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోగా ఎన్నికలు కూడా వచ్చేస్తాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. అలాగే అభ్యర్థుల ఖరారు ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో జరిగే పని కాదు. ఇక పార్టీని ప్రకటించినప్పటి నుంచి సందిగ్ధంలో ఉన్న పవన్ ఈ మాత్రమైనా ప్రచారంలో ఉంటున్నాడంటే అందుకు అభిమానులే కీలకం. పవన్ని దేవుళ్ళ కొలుస్తూ అతనేం చేసినా పల్లకీ మోసి అభిమాన గణం కోట్లలో ఉండటం, అందులోనూ అధికలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండటం జనసేనకు బాగా కలిసి వస్తున్న విషయమని చెప్తున్నారు. మరి ఎన్టీఆర్ చిరువులకు భిన్నంగా అటు సినిమాలు ఇటు రాజకీయాలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళగలరా అనే సందేహపడుతున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించడంలో అటు అధినేత ఇటు కార్యకర్తలు విఫలమవుతున్నారని చెప్తున్నారు. ఎన్టీఆర్ చిరువుకు భిన్నంగా పవన్ అడుగు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.